పోలవరం బనకచెర్ల వివాదం తరుణంలో తెలంగాణ కేబినెట్ భేటీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బనకచెర్లపై తదుపరి కార్యాచరణను మీటింగ్లో చర్చించే వీలుంది. ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ సర్కార్ కంప్లైంట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీటింగ్లో చర్చిస్తారని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం ఉందా లేదా అనే దానిపైన ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ నెల 30లోగా వివరాలు అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో కేబినెట్లో ఈ చర్చ వస్తోంది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న భేటీ ఇదే. పాలనాపరమైన అంశాలు, నిర్ణయాలపై ప్రధాన చర్చ చేపట్టనున్నారు. వానాకాలం పంటలకు రైతు భరోసా నిధుల పంపిణీ, రెవెన్యూ సదస్సులు, 9 లక్షల దరఖాస్తులు, స్పోర్ట్స్ పాలసీలపై కేబినెట్ చర్చిస్తుంది. పోలవరం బనకచెర్ల వివాదం తరుణంలో తెలంగాణ కేబినెట్ భేటీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బనకచెర్లపై తదుపరి కార్యాచరణను మీటింగ్లో చర్చించే వీలుంది. ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ సర్కార్ కంప్లైంట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీటింగ్లో చర్చిస్తారని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అనే దానిపైన ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ నెల 30లోగా వివరాలు అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో కేబినెట్లో ఈ చర్చ వస్తోంది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న భేటీ ఇదే. పాలనాపరమైన అంశాలు, నిర్ణయాలపై ప్రధాన చర్చ చేపట్టనున్నారు. వానాకాలం పంటలకు రైతు భరోసా నిధుల పంపిణీ, రెవెన్యూ సదస్సులు, 9 లక్షల దరఖాస్తులు, స్పోర్ట్స్ పాలసీలపై కేబినెట్లో చర్చిస్తారు. ఇక తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు యు సునీల్. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఈ మధ్యకాలంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశం వాళ్ళ ముగ్గురికనే చెప్పుకోవాలి. ఇక ఈ సమావేశంలో పలు కీలక అంశాలైతే చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా ఏపీ చేపడుతున్నటువంటి పోలవరం బనకచెర్ల రిజర్వ్ ప్రాజెక్టుకు సంబంధించి కేబినెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి అయితే చర్చించబోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా తెలంగాణ నుంచి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టాన్ని అడుగడుగున ఉల్లంఘిస్తుంది ఏపీ అని చెప్పేసి ఇప్పటికే సీఎంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి కేంద్ర మంత్రికి వినతి పత్రం అయితే ఇచ్చారు. ఇక మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు కేంద్రం వద్దకు వెళ్ళి ఒత్తిడి తెస్తూనే మరోవైపు ప్రాథమికంగా ఇక ఎలా ముందుకు వెళ్ళాలి, ఇటు లీగల్గా కావచ్చు, లేకపోతే ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. సో ఈ అంశానికి సంబంధించి కేబినెట్లో ఈరోజు చర్చించి ఇక భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఒకవేళ బనకచెర్లను వ్యతిరేకిస్తే ఏపీకి ఆల్టర్నేటివ్ ఏంటి, ఒకవేళ ఏపీకి ఒక బనకచెర్లకు అనుమతి తెలంగాణ నుంచి నిరభ్యంతరంగా ఒకవేళ ఒప్పుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి ఎలా ఉండాలి, గోదావరి జలాలు తెలంగాణ వాటాకు సంబంధించి వీటన్నిటిపై ఈరోజు పూర్తి స్థాయిలో కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇక స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఇప్పటికే సింగపూర్ కావచ్చు, అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఒక టీం అయితే పర్యటించింది. ఆ మేరకు వాటన్నిటిని అధ్యయనం చేసి తెలంగాణలో కూడా స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చే విధంగా ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇక కాళేశ్వరంకి సంబంధించి కూడా కేబినెట్ గత ప్రభుత్వం సంబంధించి కేబినెట్ మినిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి కమిషన్ ప్రభుత్వాన్ని అడిగింది. ఆ మేరకు కేబినెట్లో చర్చించి అసలు ఇప్పటివరకు కేబినెట్ గత ప్రభుత్వం సంబంధించినటువంటి కేబినెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం నిర్ణయాలు జరిగాయి, ఇక ఆ వివరాలన్నింటినీ ఈరోజు కేబినెట్ ముందుంచి కమిషన్కి కూడా అందించబోతున్నారు. ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే దాదాపు 9 రోజుల్లో 9,000 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు సాయంత్రం సెక్రటరేట్ ఎదురుగా సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఆ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఇక మిగతా అంశాలను స్థానిక సంస్థలను కూడా ప్రధాన అంశంగా మారింది. స్థానిక సంస్థలకు సంబంధించి
ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం ముందుకెళ్ళాలా లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగతా అంశాలు ఇప్పుడు వివిధ సంక్షేమ పథకాలు అయితే ప్రభుత్వం చేపడుతుంది. ఇక ఇటు మెట్రో రైలుకు సంబంధించి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ డిపిఆర్ మార్పులకు సంబంధించి కూడా కేంద్రానికి సబ్మిట్ చేశారు కాబట్టి రాష్ట్ర వాటాకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో అప్రూవల్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 3,500కు పైగా మంజూరు చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది కాబట్టి వాటిని స్పీడప్ చేసి వాటికి కావాల్సినటువంటి నిధుల సమీకరణకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు. ఇట్లా మిగతా అంశాలపై కూడా క్యాబినెట్లో ఈరోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.